హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మొదటిసారిగా నేను మీ ముందుకు వచ్చాను. మీరందరూ నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోడి కూర పులుసు చిక్కగా ఎలా చేయాలో నేను చేసి చూపెడతా, చూడండి. మస్తు రకాలుగా చేస్తారు. కొంతమంది ఉల్లిగడ్డలు గోలిచ్చి గ్రైండర్ పడతారు, కొంతమంది టమాటాలు పేస్ట్ చేసేస్తారు. అట్లా కాకుండా డబుల్ పనులు కాకుండా మనం పల్లెటూరు పద్ధతిలో చికెన్ పులుసు చిక్కగా రావాలంటే ఎలా చేయాలో నేను చేసి చూపిస్తా, చూడండి. బగోని గరమైనాక సరిపడ నూనె పోసుకోవాలి. నూనె గరమైనాక సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, అనాస పువ్వు, బిర్యానాకు వేసుకోవాలి. అట్లనే పుదీనాకు వేసుకొని గోలించుకోవాలి. సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలను వేసుకొని బంగారు రంగు వచ్చేంత వరకు గోలించుకోవాలి. ఇట్లా మంచిగా గోలినాక అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా గోలించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడుక్కున్న కోడి కూరను ఇందులో వేసుకొని నీళ్ళు ఊరేదాకా ఉడికించుకోవాలి. ఎందుకంటే ముక్కలు నూనెలో గోలితే కౌసు వాసన రాదు. ఇట్లా నీళ్ళు ఊరినాక సన్నగా కోసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. అట్లనే సరిపడ కారం వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కారం ఉప్పు ముక్కలకు పట్టేటట్టుగా 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా కారం ఉప్పు మంచిగా ఉడికినాక తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. గ్రేవీ కదా, కొన్ని నీళ్ళు ఎక్కువనే పోసుకోవాలి. అట్లనే ధనియాల పొడి, ఉడక పొడి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీరాకు వేసుకొని ఈ పొడులన్నీ మంచిగా ఉడికితేనే గ్రేవీ వస్తుంది కదా, అందుకనే ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరాకు వేసుకుంటే ఎంతో రుచికరమైన కోడి కూర తయారైపోతుంది. అంటే చికెన్ గ్రేవీ అన్నట్టు. చూసిరు కదా ఎంత జల్దీ తయారైందో. అంతా 20-25 నిమిషాల టైం పడుతుంది అంతే. చికెన్ పులుసు మస్తు చిక్కగా వచ్చింది, కమ్మ వాసన వస్తుంది. తిని చూస్తా. మీరు కూడా ఇట్లనే వేసుకొని తినరు. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారిగా నేను మీ ముందుకు వచ్చాను కదా, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఏమనుకోకండి.
బా లెగ్ పీస్ మస్తు మంచిగా ఉడికింది, సూపర్గా ఉంది. మీరు కూడా ఇట్లనే చేసుకొని తినండి. బాయ్ ఫ్రెండ్స్.